అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 7వ తేదీన రాబోయేటటువంటి చంద్రగ్రహణానికి సంబంధించి ఏ రాశుల వారిపై ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఉండబోతోంది, ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా ముఖ్యంగా ఈ రెండు రాశుల వారిపై ఎలాంటి ప్రభావాన్ని ఈ చంద్రగ్రహణం చూపించబోతోంది అనే విషయాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అంతేకాదు వీడియోని లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి. గ్రహాల యొక్క మార్పుల వలన ఏర్పడేటటువంటి చంద్ర సూర్య గ్రహణాల వలన చాలా వరకు ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపకపోవచ్చు. కానీ రాబోయేటటువంటి సెప్టెంబర్ 7వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ చంద్రగ్రహణం అనేది ఒక రెండు రాశుల వారిపైన ప్రభావాన్ని చూపించబోతోందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. వేద పంచాంగ ప్రకారం సెప్టెంబర్ 7న భాద్రపద పూర్ణిమ నాడు చంద్రగ్రహణం సంభవించబోతోంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తోందని చెప్తున్నారు. కాబట్టి సూతకం కూడా వర్తిస్తుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ చంద్రగ్రహణ సమయంలో రెండు రాశుల వారు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. వీరికి మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తేటటువంటి సూచనలు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు శివుని నామాన్ని జపించటం, మంత్రాలను జపించటం ద్వారా చాలా వరకు ఈ యొక్క ప్రభావాల నుంచి బయటపడగలుగుతారు. ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు మనం చూసేద్దాం. హైందవ మతంలో భాద్రపద పూర్ణిమ అనేది చాలా ముఖ్యమైన పౌర్ణమి తిథి. వేద పంచాంగ ప్రకారం ఈ సంవత్సరం పౌర్ణమి సెప్టెంబర్ 7 ఆదివారం నాడు వచ్చింది. ఈ శుభ సందర్భంగా ఉదయం స్నానం, ధ్యానం, తర్వాత లక్ష్మీనారాయణ స్వామిని పూజించటం చేయాలి. కొంతమంది అయితే ఉపవాసం కూడా పాటిస్తారు. అయితే ఈ ఏడాది భాద్రపద పౌర్ణమి రోజున రెండవ చివరి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం ప్రత్యేకత ఏంటి అంటే గ్రహణ సూతకం కూడా చెల్లుతోంది. కాబట్టి జ్యోతిష్కుల అభిప్రాయ ప్రకారం రెండవ చంద్రగ్రహణ సమయంలో రెండు రాశుల వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. వారిలో మొదటి రాశి కుంభరాశి. భాద్రపద పౌర్ణమి రోజున కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ శుభదినాన్న చంద్రుడు కుంభరాశిలో ఉంటాడు. అయితే రాహువు ఇప్పటికే కుంభరాశిలో ఉన్నాడు. అందువల్ల చంద్రుడు రాహువు కలయిక వలన కుంభరాశి వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. మానసిక ఒత్తిడి సమస్య ఉంటుంది. ఎవరితోనైనా వివాదం కూడా ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి. మనస్సు అనేది చాలా వరకు గందరగోళంగా ఉంటుంది. మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే అడ్డంకులు ఎదురయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. భయం అనేది మీ మనస్సులో ఉంటుంది. అలాగే రాహువు చెడు దృష్టి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి శివనామ జపం చేయటం మంచిది. దీంతో పాటుగా మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా జపించటం వలన విశేష ఫలితాలనేవి కలుగుతాయి. ఇక తరువాతి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి కూడా ఈ చంద్రగ్రహణం అశుభకరంగా పరిగణించబడుతోంది. వీరికి చాలా అవాంఛనీయ ఫలితాలనేవి వస్తాయి. దీనివల్ల మనస్సు చంచలంగా ఉంటుంది. వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఎలాంటి కారణం లేకుండానే మనస్సులో అశాంతిగా ఉంటుంది. దీని కారణంగా ఎవరితోనైనా వాదనకు వెళ్లే అవకాశమూ ఉంది. శుభకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. తల్లి ఆరోగ్యం బాగోలేకపోవచ్చు. శారీరక బాధలు ఉండవచ్చు. వీరు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కర్కాటక రాశివారు చంద్రుని ఆశీస్సులు పొందడానికి శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించటం చాలా మంచిది. చూశారు కదా, మరి ఏ రెండు రాశుల వారు ఈ చంద్రగ్రహ ప్రభావం వలన కొంచెం ఇబ్బందులు పడేటటువంటి సూచనలు ఉన్నాయో. మరి ఈ గ్రహణం రోజున మీరు రెగ్యులర్గా మనం గ్రహణాలకు పాటించేటటువంటి జాగ్రత్తల్ని పాటించడంతో పాటు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పి చెప్పబడుతోంది. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి వీడియోని ఇతరులతో షేర్ చేసుకోండి. అలాగే ఛానల్ని మీరు ఇప్పుడే విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. థ్యాంక్ యూ.